ప్రారంభ ప్రార్థన చేస్తారా? సంఘంలో ఏం చేస్తారు? మొదట చెప్పండి. ప్రారంభ ప్రార్థనలు ఎంతమంది పాల్గొంటున్నారు? బైబిల్ పట్టణంలో ఎంతమంది పాల్గొంటున్నారు? విజ్ఞాపన ప్రార్థనలు ఎంతమంది పాల్గొంటున్నారు? స్తుతి ఆరాధనలు ఎంతమంది పాల్గొంటున్నారు? దేవుని వాక్యంలో ఎంతమంది పాల్గొంటున్నారంటే అన్ని చేతులు ఇప్పుడు ఎత్తొచ్చు. ఎందుకంటే మన స్థితి అది, మన గతి అది. ఎందుకంటే ఈ టైంకి మనం వచ్చేది, వీటికి వచ్చేది మనం. అప్పుడు ఏమేమి మిస్ అయ్యాయి చెప్పండి? ప్రారంభ ప్రార్థన, పాటలు, బైబిల్ పఠనము, విజ్ఞాపన ప్రార్థనలు, ఆరాధన. ఎన్ని మిస్ అయ్యాయండి? 5 మిస్ అయ్యాయి. నువ్వు బయట ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలి? ప్రారంభ ప్రార్థనకు వచ్చి కూర్చుంటే అప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. హల్లెలూయా. అరే ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలి? ఈ రోజు నువ్వు ఇంకా ప్రార్థన చేసేది నేర్చుకోలే, పాటలు పాడేది నేర్చుకోలే. ఎందుకు నేర్చుకోలే? దేవునితో సమయము గడపట్లేదు సరిగా. దేవుని సన్నిధిలో పాటించవలసిన నియమము ఇది నువ్వు పాటించలే. నీ హృదయంలో పాట ఎట్లా వస్తుంది? ప్రార్థన ఎట్లా వస్తుంది? అవునా కదా? నిజమేనా? ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే దేవుని అనగా జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తిస్తారో అది నీకు తెలియాలంటే ఈ సంగతులు నేను నీకు రాస్తూ ఉన్నాను. ఎక్కడ పోయి నువ్వు నేర్చుకోవాలి? పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకుంటారు? పాటలు, చదువు నేర్చుకుంటారు. ఏది పంపించుకోకుండా ఒక సంవత్సరం ఇంట్లో పెట్టుకుంటే ఆ సంవత్సరానికి సంబంధించిన పాఠం అంతా మిస్. రోజున నీ అలవాటు, నీ క్రియ, నువ్వేంటి 10కి ఆరాధన అంటే 11కి, 10కి ఆరాధన అంటే 10:30కి, 10కి ఆరాధన అంటే 12కి, 10కి ఆరాధన అంటే ఇంకా రోజు ఆప్షన్. ఎట్లా ఆశీర్వదింపబడతావు? ఎట్లా ఆశీర్వాదాలు వస్తాయి? 100కి 100 రూపాయలు రావు 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 రావు. ఏంది అయ్యగారు రావు రావు అంటాడు? రావు. అరే నువ్వు మధ్యాహ్నం వరకు పని చేస్తే మధ్యాహ్నం కూలే, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు చేస్తే ఒక కూలే. ఎన్ని రోజులైంది ప్రారంభ ప్రార్థన విని? ఎన్ని రోజులైంది పాటలు విని? ఎన్ని రోజులైంది విజ్ఞాపన ప్రార్థనలు విని? ఎన్ని రోజులైంది స్తుతి ఆరాధనలో పాల్గొని? ఒత్త అన్నం ఎన్ని రోజులు తింటారు? ఎన్ని పూటలు తింటారు చెప్పండి? అన్నం తినే వాళ్ళు చెప్పండి. ఒత్త అన్నం ఎన్ని రోజులు తింటారు? ఒక పూట కూడా తినలేరా? అవ్వదా? ఎందుకు? రుచి ఉండదు, దాంట్లో పస ఉండదు, శక్తి ఉండదు. ఏం చేయాలి? దాంట్లోకి ఏం కావాలి? కూర కావాలి. కూర మిక్స్ చేస్తేనే. మరి ఎంతకాలం ఉత్తన్నం తింటారు? కాస్త కూరను మిక్స్ చేసుకొని తిని బలం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. హల్లెలూయా. ఇదే పౌలు గారు బోధిస్తున్న సత్యం. నువ్వు సంఘానికి వెళ్తే తెలుస్తుంది, మొదటి నుండి ఆఖరి వరకు జరిగే ప్రతి కార్యము, ప్రతి ఒక్కటి కూడా నీకు ఏదనేది తెలుస్తుంది. అదే పెళ్లికి చెప్పు, పరిగెత్తుకొని పోవడమే. ఏదో ఒక ఏమంటారు, పుట్టింటికో లేకపోతే ఇంకొకటి పేరు పెట్టేదానికో లేకపోతే ఇంకొకటి ఫంక్షన్కో చెప్పి పరిగెత్తు. ఇక్కడి నుంచి ఏం చేస్తారు? పిల్లలకి నీళ్ళు పోస్తారు, పిల్లలకి చీర కడతారు, బాబుకు బట్టలు వేస్తారు. ఆటి నుంచి స్టెప్ బై స్టెప్ దిగిన మెట్లు కూడా లెక్కేస్తారు కావాలంటే. అవునా? కరెక్టే కాదా? ఎవరెవరు వచ్చారు? ఆయమ్మ వచ్చారు, ఈయమ్మ వచ్చారు. ఎట్లొచ్చింది? ఓహో ఆయమ్మ మంచి నెక్లెస్ వేసుకొని వచ్చింది, ఏ పెట్టలేదు, మంచి సూట్ వేసుకొని వచ్చారు. ఇవన్నీ జ్ఞాపకం అనుకున్నాయి. దేవుని మందిరమునికి వెళ్ళి ఈ రోజున ఏ వాక్యము చెప్పారు, పాడిన ఆ 3 పాటలేంటి, చేసిన ఆ 3 ప్రార్థన విజ్ఞాపనలేంటి, చివరికి దేవుడు ఏం మాట్లాడాడు నీతో గుర్తులే. అందుకే పసలేని విశ్వాస జీవితంగా మారిపోయింది. ఎక్కడో సంవత్సరం కిందట జరిగినటువంటి ఫంక్షన్ నీకు గుర్తుంది. గడిచిన వారం దేవుని సన్నిధిలో చెప్పబడినటువంటి వాక్యం నీకు ఈరోజు తెలియలేదు అంటే ఎంత బలమైన విశ్వాసం మనలో ఉందండి. హల్లెలూయా. ఎంత బలమైన విశ్వాసం ఉంది. నీవు సంఘానికి క్రమం తప్పకుండా మొదటి నుండి ఆఖరి వరకు ఉంటే
సంఘంలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. రెండవది అక్కడ చూద్దాం, చాలా మంచి మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అక్కడ దేన్ని పాటించాలని ఒక మాట వ్రాయబడి ఉందండి. చాలా అద్భుతమైనటువంటి మాట. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5:15, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక, చాలు, ఈ వచ్చే దినములన్నీ చెడ్డవే. చాలా మంది ఏంటంటే ఈ రోజు లేచిన వేళ విశేషం, దినం బాగలేదంట. నీ మనసే బాగుంటే నీకు ఆలోచన ఎట్ట వస్తుంది? ముహూర్తం చూసి బయటకు వచ్చావా? అమావాస్యను చూసి బయటకు వచ్చావా? శుక్రవారం గురువారం చూసిన బయటకు వచ్చావా? దేవుడు నిన్ను ఎప్పుడు బయటకు పంపించాలని ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు బయటకు వచ్చావు. హల్లెలూయా. డాక్టర్ చెప్తాడు 9 నెలలు నిండిన వెంటనే 4 దినాలకే డెలివరీ అవుతారని. అవుతారండి? నిర్జక అవుతారా? ఎందుకండి? ఆయన డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సి ఏమో చదివేశారు, చెప్పేశారు. కరెక్ట్గా 10 నెలలు 9 నెలలు నిండిన తర్వాత 5-6 నెలలకు లేదా 5-6 దినములకు డెలివరీ అయిపోతారు. వాళ్ళు చెప్పిన డేట్ డెలివరీ అవ్వాలి అంటే మనిషి ప్రయత్నం ఎంతవరకు ఉంటుందో అంతవరకు చెప్పగలరు, అంతే. ఒకవేళ చదివినా లోపల బిడ్డ ఆరోగ్యం గురించి, తల్లి ఆరోగ్యం గురించి హెచ్చరించగలరు, చెప్పగలరు. కానీ డెలివరీ అవ్వటం ఖచ్చితంగా ఇదే దినం అవుతుందని చెప్పలేరు. అది దేవుని సృష్టి, అది దేవుని నియమించినటువంటి సమయము. అది నువ్వు సద్వినియోగం చేసుకో. దుర్దినములు వస్తున్నాయి, అన్నిటి అంతము కూడా సమీపముగా ఉంది, దగ్గరకు వచ్చింది. ఎలా ఉన్నావు? ఈ దినాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు నువ్వు? అసలు దేవుని మందిరంలో కూర్చొని ఈ దినము దేవుని కొరకు నేను ఎలా ఉపయోగించుకోవాలి? దేవుని మందిరంలో కూర్చొని మందిరం అయిపోగానే అక్కడికి వెళ్ళాలి, అది తినాలి, అక్కడ పరిగెత్తాలి, ఆడుండాలి, ఈడుండాలి, ఆ గ్రామానికి వెళ్ళాలి. ఇది కాదు. ఈరోజు ఒక ప్రణాళిక ఉండాలి నీ దగ్గర. ఈ రోజున ఒక పని నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై బయటకు వెళుతున్నప్పుడు ఒక ప్రణాళిక కలిగి వెళ్తాం. ఊరికే అడ్డగుడ్డానికి వెళ్ళాం మనం. అర్థమైందా? ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడ దిగాలి? నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకున్నావు అక్కడ దిగాలి. అది కాకుండా మధ్యలో వచ్చిన స్టాప్ లో దిగుతామా మనము? సమయము చాలా ప్రాముఖ్యమైన సింహాద్రి. ఇక్కడ సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయమును ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. 1వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన ఎంత అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు చూడండి. అక్కడ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైనటువంటి వారందరికీ శుభమని చెప్పి రాసినటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయమైనటువంటి లెటర్. ఎంత అద్భుతంగా చెప్పాడండి. పరిశుద్ధులకు ఏంటి? నేను సంతోషంగా మీకు చెప్తున్నాను, శుభమని చెబుతూ రాస్తున్నటువంటి లెటర్. ఏంటి ఆ లెటర్ అంటే, దినములు చెడ్డవి కనుక వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎంత విధేయత కలిగి చెబుతున్నాడండి. అక్కడ ఒక మాట ఉంచిన, ఎంత అద్భుతమైనటువంటి మాట. దేవుని చిత్తము వలన, తన సొంత మాట కాదు ఇది. బాగా గమనించాలి. అక్కడ ఇది దేవుని చిత్తం ఉంది కాబట్టి నేను నీతో ఈ మాట చెప్తున్నాను. అది నేనైనా, పౌలు గారైనా, ఇంకొక సేవకుడైనా, ఇంకొక పెద్ద సేవకుడైనా, ఇంకొక చిన్న సేవకుడైనా దేవుని చిత్తములో ఉన్న మాట తప్ప ఏది చెప్పకూడదు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఇందులో ఏదైనా చేర్చినా, నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పినా, వీడి పేరు జీవ గ్రంథంలో ఉండదు. అది చెప్పకూడదు, చేర్చకూడదు. ఇది దేవుడు జీవం కలిగినటువంటి మాట తన భక్తుల ద్వారా వ్రాయబడినటువంటి జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం, మచ్చలేని గ్రంథం. అనేకమైనటువంటి వాటిలో ఉండొచ్చు. ఇందులో మచ్చ లేకుండా పాపము చేసిన దాని గురించి వ్రాయబడింది, మంచి గురించి వ్రాయబడింది, చెడు గురించి వ్రాయబడింది, మారటానికి వ్రాయబడింది, పాపము నుండి వచ్చే జీతము గురించి కూడా వ్రాయబడింది. ఎవరిని కూడా పక్షపాతం లేకుండా, శిక్ష పక్షపాతం లేకుండా ప్రేమను చూపించాడు ఆయన. ఇందులో అది స్పష్టంగా వ్రాయబడి ఉంది. మంచి దానిని మాత్రమే ఇందులో రాయలేదు, చేసిన ప్రతి దానిని కూడా ఇందులో లిఖించారు. ఏం చేయాలంటే దేవుని బిడ్డలము దుర్దినములు రాకముందే సమయాన్ని ఏం చేయాలంటే మనము
సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆఫీస్ దగ్గరికి మనకి పిలిచారనుకోండి, ఈ పని ఇక్కడ ఆఫీస్ దగ్గర జరగాలి, లేదా ఒక హాస్పిటల్కి మనం పిలిచారనుకోండి, ఆఫీస్ కానీ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా కానీ పిలిచారనుకోండి, సమయం చెప్తారు వాళ్ళు. అవునా? చెప్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు డాక్టర్ చెకప్ అనుకోండి, చెప్తారక్క ఈ సమయం ఖచ్చితంగా రావాలి. ఆ సమయం మించి నువ్వు పో చూద్దాం, చూస్తారా? ఎంఆర్ఓ రమ్మంటాడు, 10 గంటలకు రాండప్పా అని చెప్పేస్తాడు. 10 గంటలు నీ చెప్పిన టైంకి నువ్వేం చేయాలి? ఇంకో 10 నిమిషాల ముందు వెళ్ళాలి. అవునా? అది దాటి నువ్వు వెళితే నీ ప్లేస్లో ఇంకొకరు ఉంటారు. నువ్వు ఒక్కడివే కాదు, నీ వంతు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. అక్కడ నిలబడాలి. అది నీ సమయం, నీకు ఇచ్చిన సమయం. అది ఒక అధికారి, ఒక నాయకుడు, లేకపోతే ఒక డాక్టర్ నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడాలి. 10 గంటలకు రమ్మని చెప్పి నువ్వు 11 గంటలకు పోతే అయిపోయి నీ సమయం అయిపోయింది. వేరే వాళ్ళ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అరే, లోకములో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు పాటిస్తున్నావే, నిన్ను సృష్టించి నిన్ను సంరక్షించి నిన్ను పోషిస్తున్నటువంటి దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు పోషించలేని, నువ్వు చూడలేని, నువ్వు పాటించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంకా ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, కొత్త క్యాలెండర్ వస్తూ ఉంది, కొత్త మార్పులు జరుగుతున్నాయి, కొత్త ఇల్లు కడుతున్నారు, కొత్త దారులు వస్తూ ఉన్నాయి, కొత్త మనుషులు వస్తూ ఉన్నారు, అన్ని కొత్తవే. మనం మాత్రం ఇంకా పాతగానే ఉన్నాం. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనందున నీ కష్టం అట్లే ఉంది, నీ రోగం అట్లే ఉంది, నీ దుఃఖం అట్లే ఉంది, నీ బాధ అట్లే ఉంది. నువ్వు దేవునికి ఇచ్చే విలువను బట్టి నీ పరిస్థితి అలానే ఉంది. ఎప్పుడు నువ్వు దేవునికి విలువిస్తావు, ఎప్పుడు దేవునికి సమయం ఇస్తావు, అప్పుడే నీ టైం అనేది స్టార్ట్ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. వాస్తవం, నేను ఒక మాట నేను రాత్రి ఆలోచన చేశాను. ఒక మనిషి, ఒక అధికారి మనకి ఇచ్చిన సమయానికి మనం పోకోకుంటే అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు. అదే దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం తెలుసా? మనం ఎంత నిర్లక్ష్యం, అసలు అంత ధైర్యమా మనకి? అంత హేళన దేవుడు అంటే అంత నిర్లక్ష్యమా? అరే, లోకంలో ఉన్న ఒక చిన్న అధికారికి భయపడే రీతిగా దేవునికి ఈరోజు భయపడలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి పరిస్థితులు అన్నీ అలాగే ఒకే చోట కుప్పేసినట్టుగానే ఉన్నాయి, కానీ అవి మారట్లేదు. ఏం చేయాలి? ఒకటే అంటున్నాడు ఎఫెసీలో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? మీరు దయచేసి సమయాన్ని నాశనం చేసుకోవద్దు, సమయాన్ని దయచేసి మీరు వేస్ట్ చేయొద్దు. ఇదంతా కూడా ఏమై ఉంది? దుర్దినములతో వచ్చి ఉంది. దీన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓ సంఘములో నువ్వేం చేయాలి? నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేయాలి? ప్రార్థన చేయంటే ప్రార్థన చేయి, నోరు ఇప్పు. పాట పాడంటే పాట పాడు, నోరు ఇప్పు. ఆరాధన చేయంటే ఆరాధన చేయి, నోరు ఇప్పు. అరే, ఎంతకాలము ఒక బండరాయిలాగా ఉండిపోతావు? బండరాయికి విలువ లేదు చెబుతున్నాను. ఎప్పుడు చేసిన వాళ్ళే ప్రార్థన చేయాలా? ఎప్పుడు పాడిన వాళ్ళే పాడుతూ ఉండాలా? ఎంతకాలం వేసిన చోటే ఉంటావు? మారు కొంచెం. నీ సమయం వచ్చింది, ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. అరే, ఇంకెంతకాలము మూగవాళ్ళలాగా ఉంటాం? ఎప్పుడు ఇంకా మనం మాట్లాడేది ఎప్పుడు? మనం పాడేది ఎప్పుడు? మనం ప్రార్థన చేసేది ఎప్పుడు? నీకు ఇచ్చిన సమయము నువ్వు ఉపయోగించుకునేది ఎప్పుడు? అదే చెప్తున్నాడు పౌలు గారు ఎఫెసీయుల సంఘంలో. నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకో, ఉపయోగించుకో. ఎందుకు ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నావు అంటే నీకు సమయం విలువ తెలియదు కాబట్టి సమయానికి రావట్లేదు. సమయం విలువ తెలియదు కనుకనే సమయానికి పాలు పంతులు పొందట్లేదు. సమయం గురించి నీకు తెలియదు కనుకనే సమయాన్నే మర్చిపోయావు. ఇది పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇక్కడ ఇంకొక మాట కూడా చాలా చక్కటి 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక దినము గురించి చాలా చక్కటి మాట రాయబడింది. అంత్య దినములలో అపాయకరమైనటువంటి అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వచ్చుచున్నవి, దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా తెలుసుకోండి అని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తాం. నా భార్య నిన్నటి రోజున ప్రార్థన చేస్తాను, నీ దాసుని రేపు నువ్వు నిలబెట్టుకొని మాట్లాడు అని ఆమె ప్రార్థన చేసింది. నేను పడుకున్నా, ఆమె ప్రార్థన చేసింది. ఈ అంత్య దినముల్లో నిన్ను ఎలా నిలబెట్టుకోవాలి దేవుడు? అసలు
ఇప్పుడు ఆ గోడ కట్టారు కదా బయట, ఆ 4 ఇంచుల గోడ, లేదంటే ఈ కిటికీ కనపడుతుందా మనకి? కిటికీ. దీని మీద నువ్వు నిలబడగలవు. ఓకే, ఎందుకు? అది 8 ఇంచులు కట్టారు, 9 ఇంచులు, ఆ 4 ఇంచులు కట్టారు కదా, దాని మీద నువ్వు నిలబడి ఉండగలవా కాసేపు? అపాయకరమైన దినాలు. చూడటానికి అందంగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, అంత్య దినాలు అంటే చివరి దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వచ్చుచున్నవి, ఇది నీకు తెలుసా అని దేవుని వాక్యం చెప్తా ఉంది. బైబిల్ జ్ఞానం, దేవుని జ్ఞానం ఉన్న నీవేం చెప్పాలి తెలుసా? తెలుసు అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే 1వ తరగతి పాఠం 2వ క్లాస్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు ఎవరైనా? 10th క్లాస్లో ఏం ఎగ్జామ్ రాసావు, పబ్లిక్ ఎగ్జామ్ ఏం రాసావు అని అడిగితే నేను మర్చిపోయినానప్ప, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఉన్నాను, నేను మర్చిపోయినాను ఇట్లా చెప్తారా? చెప్తారంటే ఏం రాశారో వాళ్ళు గుర్తు చేసుకొని చెబుతారు. అంత్య దినముల్లో వచ్చు ప్రమాదములను గురించి ఆల్రెడీ దేవుడు నీతో మాట్లాడి, దైవదాసుని ద్వారా మాట్లాడి, నువ్వు చదివి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా హెచ్చరించాడు. ఇవి నువ్వు గుర్తు చేసుకోవాలి. ఏంటి? ప్రమాదకరమైనవి అని, వీటి నుండి ఉపయోగం లేదు. ఏం చేయాలి? దీన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి, అమ్మా, అన్నా, సహోదరి, సహోదరుడా, ఈ రోజున అయ్యగారు అన్నారు కదా అంత్యకాల దినములు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని. ఏమి అసలు, ఎలా అసలు, ఇది తెలియపరచుకోవాలి. ఎలాగా? ఒకరికి ఒకరు. అవునా? సువార్త చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. 4గురుగా, 3గురుగా, 2గురుగా వెళ్ళి చక్కగా పత్రికలు పంచి రావటము, ఒకవేళ తోచింది వాళ్ళకి చెప్పటము. ఇదేంటి తెలుసా? అంత్య దినములకు సూచనగా దేవుడు నిన్ను వాడుకుంటున్నటువంటి పద్ధతి. ఏ సువార్తకి వెళ్తేనే చెప్పాలా? నువ్వు సువార్తకి వెళ్తేనే చెప్పాలా? మీరు ఏం చేయాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, నువ్వు ఎక్కడ నిలబడ్డావు, నువ్వు ఎక్కడ వాడబడుతున్నావు, నోరు తెరిచి ఒక మాట చెప్పలేమా మనం? నాకు సహోదరుడు ఒక మాట అన్నాడు, సార్ ఒక కుటుంబానికి సంఘానికి తీసుకొస్తూ ఉన్నాము, ఉండేది 2-3 ఇంట్లో కూడా ఇక్కడ వచ్చేయాలి మా కోరిక. నాకు నిజమే, వాళ్ళు వస్తారు, వాళ్ళు పక్కన పెట్టు, నీకు బలమైన విశ్వాసం ఉండాలంతే. నేను ఏదైనా చేయగలననే విశ్వాసం నీలో ఉందంటే కార్యం జరుగుతుంది. ఈ ఆడతారులేప్ప, అయ్యో ఉద్యోగులు పోయి పిలుస్తేనే అంటారు. వద్దు, నీ విశ్వాసం నీ దగ్గర బలపరచబడితే చాలు, ఆటోమేటిక్గా దేవుడు ఎట్లా కార్యం చేయాలి ఆయనకు వదిలి. అవునా? అంత్య దినముల గురించి నువ్వు చెప్పు, నీ జీవితంలో జరిగిన మేలు గురించి చెప్పు. ఎందుకు జరుగు కార్యాలు, ఎందుకు చేయడు దేవుడు? అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, అది కూడా ఒకసారి మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృద్ధులైనా, పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, ఎవరైనా సరే మనము ఈ యొక్క విషయంలో మారాలి. దినముల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ సంవత్సర కాలం అంతా ఇష్టానుసారంగా బతికి అదే బతుకు ఇంకా బతకూడదు మనం. అలాగా తర్వాత ఎలా స్తుతించాలి దేవుణ్ణి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. దేవుని మందిరంలో ఏం పాటించాలి. ఇప్పుడు రెండవదిగా దేవుని మందిరంలో దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనేటువంటి ఒక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 5:19. హెచ్చరించుచు. చాలు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి మాటలు చెప్పారు. ఏమనంట, ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలంట, ఇక్కడ చూసినట్లయితే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుము అనేటువంటి మాట ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మాట, నిజంగా ఎంత అద్భుతమైనటువంటిది. ఇక్కడ ఇంకొక మాట చాలా స్పెషల్ అయినటువంటి వర్డ్ ఒకటి ఉంది. ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటిది అనేటువంటిది. అసలు దాని అర్థం ఏంటి తెలుసా మీకు? భూలోకంలో మాట్లాడే పనికిరాని మాటలు కాదు. శాంపుల్కి మీకు అర్థమయ్యే రీతి కూడా చెప్తున్నా. నీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నా కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ బాధలు దేవుడు చూశాడు, నా బాధలు దేవుడు చూశాడు.
మనుషులతో కాకుండా మనం దేవునితో చెప్దాం. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఏమి వాళ్ళు అమ్మ 10 లక్షలు తెచ్చుకోనింది, నువ్వు నీ మొగుడిని పీడి రప్పని తెచ్చుకోకూడదా? ఒకటి అదే వాళ్ళు ఆ కమ్మ తెచ్చుకున్నారు, నువ్వు తెచ్చుకోకూడదా? ఇది లోక సంబంధమైంది. అమ్మా నీ ఇంట్లో కష్టం ఉంది, బాధ ఉంది కదా, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు నా కోసము. ఆత్మ సంబంధమైన మాటకు లోకానుసారమైన మాటకు ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. నాయన సెల్ బంద్ చేయి. ఆత్మ సంబంధమైన మాటకు ఏంటంటే లోక సంబంధమైన మాటకు ఎంత వ్యత్యాసం ఉంది. అరే ఇది నీ కుటుంబాన్ని కూలదోస్తా ఉంది లోకం మాట, ఇది నీ కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఆత్మీయంగా పెంచుతా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒకరికొకరు కీర్తనలు పాడండి, ప్రభువుని స్తుతించండి, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకోండి. ఒకరికొకరు మీరు ఏం చేయాలి? వందనాలు. దేవుడు మీ పట్ల ఉంచిన ఉద్దేశాలు, ఒక మనిషిని పట్ల కలిగిన హృదయంలో భారము నీకు తెలుస్తుంది. ఏంటి? ఆత్మ సంబంధమైన విషయాలు తెలుస్తాయి. గడిచిన వారం అంతా కూడా ఆ మాటలు ఈ మాటలు విని సోలు బయలుపోయి హృదయంలో నిండిపోయి బాధ, దుఃఖం, వేదన, అయ్యయ్యో నెమ్మది, సమాధానం లేదు. దేవుడి సందులోకి వచ్చిన తర్వాత ఏంటి? ఆత్మ సంబంధమైన పలుకులు వినపడంగానే ఈ బలహీనమైనటువంటి ఆత్మ బలపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ